పూచి కాచి కోసమని సర్ప్రైజ్గా స్వీట్ బాక్సులు అన్నీ పట్టుకొస్తారు. అప్పుడు ఆదిలక్ష్మి ఇక ఈ కుటుంబాన్ని ముక్కలు చేయడానికి కాసేపట్లో నేను మంట పెట్టబోతున్నాను కదా, ఈ స్వీట్ బాక్స్లు మాయమయ్యేలోపు నేను ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి ఆ స్వీట్ బాక్సులన్నీ తీసుకొచ్చి గోడ వెనకాల అవతల విసిరి కొట్టేస్తుంది. మొత్తం విసిరి కొట్టేసరికి ఈలోపు బూచి వెళ్ళి కాచిని హాల్లోకి తీసుకొస్తాడు. నీకు సర్ప్రైజ్ అని చెప్పేసి ఇక డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టిన చూసరికి అదేంటి స్వీట్ బాక్సులు కనిపించట్లేవు. ఇక దాత్రి హాల్లోకి వస్తుంది. ఏమైందన్నయ్య, ఇక కాచికి సర్ప్రైజ్ చేసావా? లేదు సిస్టర్, ఇందాక ఇక్కడే కదా స్వీట్ బాక్స్ అవన్నీ పెట్టాను, కనిపించట్లేదు. అదేంటి నువ్వు తీసుకొచ్చావా? తీసుకొచ్చాను కాచి, మరి ఇక్కడ పెట్టిన బాక్సులు ఏమైనట్టు అనేసరికి అప్పుడే దాత్రికి ఆదిలక్ష్మి మీద అనుమానం వస్తుంది. ఒకవేళ మళ్ళీ పిన్ని గారు ఏదైనా చేశారా? ఈలోపు ఏమైంది అని చెప్పేసి అందరూ కలిసి హాల్లోకి వస్తారు. ఆ టైంలో ఇందాక కాచి కోసం అని స్వీట్ బాక్సులు ఇక కాస్త షాపింగ్ చేసుకొని వచ్చారు, అవి కనిపించట్లేదు. ఏంది మర్చిపోయిన అల్లుడు? లేదత్తయ్య. సరే ఓ పారి బయటికి వెళ్ళి చూస్తాను ఉండు అని చెప్పేసి వైజయంతి బయటికి వెళ్ళేసరికి ఇక మొత్తం బాక్సులన్నీ ఆ నేలపాలవుతాయి, స్వీట్లన్నీ నేలపాలవుతాయి. అయ్యో అయ్యో, ఇవన్నీ ఎవరు తీసుకొచ్చి ఇక్కడ వేశారు అని అందరు కలిసి బయటకు వచ్చేస్తారు. ఇక ఈలోపు మాత్రం స్వీట్ బాక్సులన్నీ పడేసిన తర్వాత ఇదంతా కావాలని ఈవిడ చేసినట్టుగా నాకు అనుమానం వస్తుంది సిస్టర్ అని బూచి అంటాడు ఆదిలక్ష్మి మీద. ఏంటి నా మీద నిందలు వేస్తున్నారా? అయినా నిందలు వేయడానికి తప్పేముంది? నువ్వు నాశనమేమో అని చెప్పేసి మమ్మల్ని కూడా నాశనం చేయాలనుకుంటున్నావు కదా, అందుకే పగబట్టి ఇంట్లో అడుగు పెట్టావు కదా, అందుకే పెత్తనం చేసి ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నావు కదా, అందుకే మా ఆయన తీసుకొచ్చిన స్వీట్లన్నీ నువ్వు నేలపాలు చేసావు కదా, నీ కడుపులో విషమంత ఇదే కదా అని చెప్పేసి ఆదిలక్ష్మిని ఇక కాచి అంటుంది. ఇన్నేసి మాటలు అంటున్నావు, ఈ ఇంటికి నేను ఏకైక కౌశికి అత్తను, అలాంటి నన్ను మర్యాద లేకుండా మాట్లాడతావా అని చెప్పేసి చెంప పగలు కొడుతుంది కాచిది. ఇక పిన్ని అని చెప్పేసి దాత్రి అంటుంది. ఈలోపు పగలు కొట్టేసరికి వెంటనే అదే సమయానికి లోపలికి వెళ్ళేసరికి అదే సమయానికి కమలాకర్ వస్తాడు. ఇక కమలాకర్ వచ్చే టైంకి కౌశిక్ కూడా వస్తుంది. కౌశికి రావడంతో ఇక తన కూతుర్ని కొట్టనని, నాన్న ఈ ఆదిలక్ష్మి కావాలని నానా మాటలు అంటుందన్న, అవమానిస్తుంది, గుడ్రలు అంటుంది అని ఇక ఏకంగా కమలాకర్కి ఈ విషయం చెప్తుంది కాచి. వెంటనే కౌశికి ఇంటికి వచ్చిన తర్వాత, కౌశికి నీకు ఈ కుటుంబం కావాలో లేకపోతే మీ అత్తయ్య గారి కుటుంబం కావాలో నువ్వే నిర్ణయించుకో, లేకపోతే ఆస్తి మొత్తం పంచు అని చెప్పేసి కమలాకర్ అనేసరికి అదే సమయానికి కౌశికి భర్త ఇక ఎంట్రీ ఇస్తాడు. సురేష్ అన్నయ్య అని చెప్పేసి దాత్రి అంటుంది. అందరు కలిసి హాల్లో కొంచెం డిస్కషన్ జరుగుతుండగా ఈ దెబ్బకు కుటుంబం ముక్కలైనట్టే అని చెప్పేసి ఆదిలక్ష్మి అనుకుంటుంది. ఇక కౌశిక్ మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ సమయంలో ఇక చిన్నమావయ్య దీని గురించి అంతలా ఆలోచించాల్సిన అవసరం ఏముంది, మీకు అనవసరం, నా కూతురు అన్న మాటలు అది నాకు మాత్రమే తెలుసు. కౌశికి నీ నిర్ణయం ప్రకారమే ఉంటుంది. ఇక నీకు ఈ కుటుంబం కావాలో లేకపోతే ఆ కుటుంబం కావాలో లేకపోతే నా ఆస్తి నాకు ఇచ్చేయి, నా కూతురు అల్లుని పట్టుకొని నేను బయటికి వెళ్తాను అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఆ సమయంలో సురేష్ ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈ కుటుంబాన్ని ముక్కలు చేయడానికి మా అమ్మ ఇక్కడికి రాలేదు. మా అమ్మ మీద నిందలు వేస్తున్నారో అవమానించాలని చూస్తున్నారో పగతో చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఇక మా వల్ల ఈ కుటుంబం ముక్కలు కావడానికి వీలేదు. నేను ఇక్కడికి వచ్చింది మా అమ్మని తీసుకెళ్ళడానికి అని చెప్పేసి అమ్మ పద అంటుండగా, ఏంటిరా ఇది ఎక్కడికి వస్తాను, నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను. అయినా ఇన్ని అవమానాలు జరిగినాక నువ్వు ఇక్కడ ఇలా ఉంటావమ్మా? సురేష్ నువ్వు ఇలా అపార్థం చేసుకోవడం ఏంటి, తను ఉండే అర్హత లేదు ఇక్కడ అని చెప్పేసి కౌశికి అంటుంది. లేదు కౌశికి, తన వల్ల ఈ కుటుంబం ముక్కలు కావడం నాకు ఇష్టం లేదు. పేరు పలుకుబడి ఇవన్నీ నీకున్న బట్టి మళ్ళీ ఆ పేరు పలుకుబడి కుటుంబం ముక్కలైందని అది నా వల్ల అవ్వడం నాకు నచ్చదు. అమ్మ వెళ్ళిపోదాం పద అని చెప్పేసి అంటుండగా, వీడేంటి ఇప్పుడొచ్చి కుటుంబాన్ని ముక్కలు చేద్దామంటే వీడు పద అంటున్నాడు అని ఆదిలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక జగదాత్రికి అప్పటికే ఆదిలక్ష్మి మీద అనుమానం వస్తూ ఉంటుంది. మరి ఏం జరుగుతుందో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ, చిన్న లైక్ చేయండి.